హాయ్ హలో అండ్ వెల్కమ్ టు నా హైదరాబాద్ నా కాలేజ్. ఈ రోజు పైనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చాక చాలా మంది రెడీగా ఉన్నారు, ఫుల్ నీట్గా డ్రెస్ వేసుకుని ఉన్నారు. వీళ్ళతో సారి హాయ్. క్లాస్లో ఉంటే డల్గా ఉండాలి, క్లాస్ అయిపోయాక కూడా ఎందుకు ఇలాగా హాయ్. సూపర్. ఈయన చాలా గట్టిగా హాయ్ చెప్పండి. నాకు నీ పేరేంటి సార్? ప్రభాకర్. ఏం చేస్తారు? హోటల్ మేనేజ్మెంట్. అదే అంటే ఏం కోర్స్ అది? బిహెచ్ఎంసీ. అంటే ఏం చేయాలి? వంటలు చేయాలా? బాగా చేస్తారా మీరు? బాగా చేస్తాను. మీది ఎప్పుడైనా మీరు తిన్నారా? తిన్నాను సార్. సేఫ్ గా ఎవరికైనా పెట్టారా? తిని పెట్టాను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. గ్యారంటీయా? గ్యారంటీ సార్. ఓకే. మీ పేరు? సుమలత. సుమలత. మీరు కూడా? నేను కూడా బిహెచ్ఎంసీ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ అంటే మీరు కూడా వంట చేస్తారు? వంట చేస్తాను, అన్ని చేస్తాను. బాగా చేస్తారా? చాలా బాగా చేస్తాను. ఫస్ట్ మీరు ఇంకోళ్ళకి పెడతారా, మీరే తింటారా? మీలాంటి వాళ్ళకి పెట్టి మీలాంటి వాళ్ళు పడిపోతే నేను తింటాను. రైట్. నాకు కావాల్సిన ఇలాంటి వాళ్ళే. జస్ట్ వెయిట్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ సింగింగ్. సో ఎవరెవరు పాటలు పాడగలరు? ఆల్ గ్రూప్ సాంగ్స్ కాకుండా సోలో సాంగ్స్ ఎవరు పాడగలరు? రెడీయా? My name is Kishan. I'm studying in BHM City first year. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవరు? కళ్యాణ గుణగణుడు కరుణాగనాగనుడు ఎవరు? అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలనాడు అందాల చంద్రుడెవరు? ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వరు? తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి గణమూర్తి, ఏ మూర్తి గుణ కీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుదాని రజమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. థ్యాంక్ యూ. మీ పేరేం చెప్పారు? కిషన్ సార్. కిషన్. సూపర్ గా పాడా అసలు. నెక్స్ట్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా జరగని నవ్వుల ఇంద్రధనుసులం. మేమే ఇండియన్స్, అరేమే ఇండియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా మీద హైదరాబాద్. సో ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ మారింది. బాయ్స్ ఎవరు పాడుతున్నారు? అరే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడీ. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు,
ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతోంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటోంది కట్టుకున్నది. పాడి ఎత్తడానికే స్నేహమున్నది, కొరిమి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నిన్ను కన్నమన్నారా నిన్ను తిన్నది, నిన్ను కన్నమన్నారా నిన్ను తిన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని స్నేహమే తోడు ఉంటది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని స్నేహమే తోడు ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. రిధంలో క్లాప్లు కొట్టమంటే మీరు నచ్చేర్చారో నచ్చగరిచారో నాకు అర్థం కాలేదు. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ లో ఇంకెవరు? మీ పేరు? చైతన్య. నేను నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలరా వేగం. కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటిసారి ఎదను చేరి నిదురలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా. నువ్వే దారిగా ఇటు చూడగా వెను వెంటగా వెను వెంటే రాను. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. That's it. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మా వాళ్ళు సూపర్ గా పాడారని మీకు అర్థమైపోయింది. సో ఇందులో పాడిన వాళ్ళలో ఫస్ట్ బ్యాండ్ కిషన్, కంగ్రాచులేషన్స్, యు ఆన్ ద ప్రైజ్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఎస్, ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సెకండ్ రౌండ్ డిబేట్ రౌండ్. వీళ్ళు ఒక వెరైటీ క్వశ్చన్ అడగాలి. రైట్, ఓకే. మీ పేరు? సునీల్. సునీల్. ఫస్ట్ ఇయర్. ఓకే, నువ్వే కనుక హైదరాబాద్ మేయర్ అయితే హైదరాబాద్కి ఏం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అన్ని పెద్ద వెడల్పు చేయడానికి ఫస్ట్ ప్లాన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ట్రాఫిక్ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండడానికి వీలు ఉండదు చేస్తాను. దెన్ మళ్ళీ వాటర్ స్పెషాలిటీ, వాటర్ ఎక్కడ లేదు తాగడానికి, మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయాయి. సెకండ్ థింగ్ వాటర్కి వస్తుంది. థర్డ్ వచ్చేసి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కనీస అవసరాలు తీర్చడానికి ప్లాన్ చేస్తాం. దట్స్ ఇట్. మీ పేరు? अय्यूब अली. अय्यूब अली, आप मेयर बने तो क्या करेगा हैदराबाद? First, traffic problems. Next is about same as water problem. Third is due to of traffic is more pollution in our city. Pollution improvements, and if so many are poor without houses, they are living on platforms. So I will provide them houses. That's it. Thank you so much. So your good name? హరీష్. If you are మీరు కనుక హైదరాబాద్ మేయర్ అయితే? నేను కనుక హైదరాబాద్ మేయర్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ కంట్రోల్ ట్రై చేస్తాను. గ్రీనరీ పెంచడానికి ఎక్కువ మొక్కలు
ప్లాంట్స్ మొక్కలు పెంచడానికి. ఆ విధంగా గ్రీనరీ పెరిగితే మనకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఎగుడే సుమలత, మీరు హైదరాబాద్ మేయర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ ట్రాఫిక్ ప్రాబ్లం. హైదరాబాద్లో బాగా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, దాని మూలంగా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ హైదరాబాద్ ఒక అమ్మాయి పేరు మీద, భాగమతి పేరు మీద ఫౌండేషన్ వేసిన ఈ హైదరాబాద్లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. బాయ్స్ బివేర్. ఓకే, గుడ్ నేమ్ నవీన్. ఓకే నవీన్, నువ్వు హైదరాబాద్ మేయర్ అయితే. నేనే కనుక మేయర్ అయినప్పటికీ ఫస్ట్ ఈ పొల్యూషన్ తగ్గించి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం వల్ల వర్షాలు అనేవి కురుగుతాయి. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు వర్షాలు కురవడం లేదు. సో పల్లెటూరులో పంటలు అనేవి పండలేకపోతున్నాయి. సో సిటీలో ఉన్న వీళ్ళందరికీ చాలా కష్టమైంది, ఆహార ఉత్పత్తి అంతా కష్టమైపోద్ది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు పొల్యూషన్ కంట్రోల్. గుడ్ 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 గుడ్. గుడ్ నేమ్, మీ పేరు? మహిపాల్ రెడ్డి. ఓకే, మీరు హైదరాబాద్ మేయర్ అయితే ఏం చేస్తారు? వాటర్ ప్రాబ్లం, వాటర్ పొల్యూట్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు రోడ్ల మీద సెంటర్ డివైడర్స్ మీద ఇప్పుడు నిరుపేదలు, ఇప్పుడు బెగ్గర్స్ వాళ్ళకి నివాసం కల్పించడం, ట్రాఫిక్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఎజాజ్. హైదరాబాద్ మేయర్ అయితే నేనే కనుక హైదరాబాద్ మేయర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అనగానే మాకు గుర్తొచ్చేది టెర్రరిస్ట్ అటాక్. సో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఎక్కువ, ట్రాఫిక్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ రోడ్స్ అండ్ పొల్యూషన్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్. స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, బస్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఒక్కో బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ చాలా మంది వెళ్తారు, సో చాలా రిస్కీ. సో ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ బస్సెస్. అంటే ట్రాఫిక్ ఇవన్నీ కొంచెం కష్టమైనవి. ఇది నాట్ డైరెక్ట్లీ మేయర్ చేతిలో కాకుండా చాలా మంది టీం వర్క్తో జరగాల్సినవి. సింపుల్గా స్ట్రైట్ అవే మేయర్ అయితే ఏం చేస్తారు? ఈజీ వే. ఇంకా 100 కట్టిస్తా. ఎలాంటివి? ఇలాంటి పైనీర్ ఇన్స్టిట్యూట్ లో 100 కట్టిస్తారా? మిమ్మల్ని గ్యారంటీ మేయర్ చేయరు అయితే మీరేం చేస్తారు? నేను బీచ్ అయిపిస్తాను. బీచ్ వేయిస్తారా? హైదరాబాద్ మేయర్ అయితే బీచ్ లేపిస్తా అంటున్నారు, కొంతమంది పైనీర్ ఇన్స్టిట్యూట్లే కట్టిస్తా అంటున్నారు, కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ లేపేస్తా అంటున్నారు. సో సెకండ్ రౌండ్ డిబేట్ రౌండ్ లో కొంచెం ఆలోచించి చెప్పారు సుమలత. కంగ్రాచులేషన్స్, and you won this cash prize. Third round. థర్డ్ రౌండ్ స్కిట్ రౌండ్. ఎవరైనా మిమిక్రీ కానీ స్కిట్ కానీ ఎనీ ప్లే. బాటిల్ తో రెడీ. గుడ్ నేమ్? Srinivas Gaud. My name is Srinivas Gaud. Yeah, which branch? What's sir? From BHM City, second year. Second year. So are you ready with the skit? Yes, sir. Okay, you have some team members? Yeah. Your good name? పీస్ ఫ్రెష్. You also? Same branch, same year? సెకండ్ ఇయర్. Okay. Inka? Idara? Simple. All the best. Abanitana mana. Hi. Ramzabala. Ramshilaka. Hi. Hi. ఎక్కడ పడిపి? హాయ్ బాబాయ్. చైన్ పడిపోయింది, అక్కడ పడిపోయింది. పిచ్చరా, అక్కడ లైట్ లేదు, ఇక్కడ లైట్ లేదు. హాయ్ బాబాయ్. ఏంటిది మెత్తగా ఉంది, పుల్లగా ఉంది, ఏంటిది? హాయ్ బాబాయ్. పెయిందా? ఇంకా నయం కాలు కనుక్కోలేదు. థ్యాంక్ యూ. సూపర్. ఈ అబ్బాయి బాటిల్ పట్టినప్పుడే అనుకున్నాను చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? నా పేరు ప్రసాద్, బిహెచ్ఎం సిటీ ఫస్ట్ ఇయర్. అయితే ఒక చిన్న ఆటకాల పాటకాల ప్రోగ్రాం నుండి ఒక యాంకర్ వివిధ ప్రముఖుల ఇంటికి ఫోన్ చేస్తూ ఆటకాలో పాటకాలో అడిగి తెలుసుకుంది అనమాట. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు ఇంటికి ఫోన్ చేస్తుంది. హలో సార్, మేము ఆటకాల పాటకాల ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడతాళ్ళు
ఒక్కసారి ఆట పాడన్నందుకు వైఎస్ రాజశేఖర్ గారు నా సీట్ గుంజుకున్నారు. మళ్ళీ ఆడాలి పాడే ప్రసక్తి లేదు. సారీ సార్, మీరు కోపంలో ఉన్నట్టు అన్నారు. అసలు మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జన్మభూమి కార్యక్రమం మొక్కలు నాటిస్తుంటాను. నాటిన మొక్కలు మళ్ళీ పీకిస్తుంటాను. అలా కాదు సార్, మీకు ఆట కావాలా పాట కావాలో చెప్తే మేము ఆట కావాలా పాట కావాలో ప్లే చేసాం సార్. చూడతాలి ఒక్కసారి ఆటను మీకు చూసినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. మళ్ళీ నాకు సీట్ ఇవ్వాలని చెప్తున్నాడు. నాకు ఏ ఆట వద్దు పాట వద్దు. ఓకే సార్, సారీ సారీ అని పెట్టేస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేస్తుంది. హలో హలో సార్. హలో తల్లి. హలో సార్. చెప్పమ్మా. సార్ మేము ఆట కావాలా పాట కావాలా ప్లే నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సీఎం అయ్యాను. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అలా కాదు సార్, మీకు ఆట కావాలా పాట కావాలో చెప్తే మేము ఆట కావాలా పాట కావాలో ప్లే చేసాం సార్. చూడమ్మా, నాకు ఆట వద్దు పాట వద్దు. కావాలంటే పాదయాత్రలు చేస్తా, ఇంకా రూపాయి కిలో బియ్యం పెడతా. నాకేం వద్దమ్మా. సారీ సార్ సారీ అని పెట్టేస్తుంది. తర్వాత కేసీఆర్ గారికి ఫోన్ చేస్తుంది. సార్ మీకు ఆట కావాలా పాట కావాలా? తెలంగాణ కావాలి. అలా కాదు సార్, మీకు ఆట కావాలా పాట కావాలో చెప్తే మేము ఆట కావాలా పాట కావాలో ప్లే చేసాం. నాకు తెలంగాణ కావాలి. ఆట అది పాట అది. మేము తెలంగాణ కోసం మేము కొట్లాడతాం. మీకు ఆటలు పాటలు కావాలి. తెలంగాణ వచ్చినాకనే ఆట పాట, అవరిదాకా ఆటలేదు పాటలేదు. బంద్ ఫోన్ అయితే ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఎంఎస్ సత్యనారాయణమూర్తి గారికి ఫోన్ చేస్తూ సార్ మీకు ఆట అడుగుతుంది. ఫోన్ బిల్ అట్లా రాదు. అలా ఓలు సార్ మేము ఆట కావాలా పాట కావాలా ప్రొవైడ్ చేస్తాం సార్. మీకు ఆట కావాలా పాట కావాలా? ఏం మాట్లాడుతావు? అర్థమవుతుందా? నేను ముసలి జూచి పట్టుకున్నా. నేను ఆడే పాడే వాడే వయసు ఏం మాట్లాడుతున్నావా? అలా కాదు సార్, మీకు ఆట కావాలా పాట కావాలో చెప్తే అలా కాదు సార్. అసలు మీరు ఏం చేస్తున్నారు సార్ చెప్పండి. అయ్యో ఏమన్నా వేసాం, పర్సనల్ పాలు అన్నీ వేసుకుంటాం. ఇప్పుడే బాత్రూమ్ కోసం అది చెప్పమంటావా? ఏవా ఐదు ఉత్తరాలు. అలా కాదు సార్, మీకు ఆట కావాలి పాట కావాలి చెప్తే ఆట ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ ఏమాట నీకు ఆటలకు మాదిరి నేరే, పాటలకు మాదిరి నేరే. నీకు ఆట వాళ్ళ బాలవాడి చెప్పు, సచిన్ సానియా మిర్జా చెప్పి వేపిస్తా. అది నల్లటి అన్ని ఉత్తమ దీపైంది కదా? దీపైంది కదా? ఓకే, ఈ అబ్బాయి దీపైంది, మళ్ళీ వచ్చాడు. ఓకే, రెడీ. సో యాక్చువల్లీ ఇప్పుడు మన పొలిటీషియన్స్ సినిమా యాక్టర్స్ సో జంగల్కి వెళ్తారు. అక్కడ ఒక డైనోసార్ వచ్చి మన చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి, చూస్తున్నారు కాపాడండి. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడమంటారా? మహేష్ బాబు నువ్వు వెళ్ళు, నేను వెళ్ళు. నాగేశ్వరరావు గారు మీరైనా కాపాడండి. ఏవి తిన్నట్టు కాపాడబట్ట. ఇప్పటికే చాలా సినిమాలు ఇచ్చేసి తాగారు, పడుకున్నారు, ఏదో చేశారు. బాబు రాగాడు సార్ నువ్వెళ్ళు. ఏ పెట్టినా ఇప్పటిదాకా అమ్మాయిలతో ఆడాను పాడాను. ఇప్పుడు రెస్ట్ తీసుకోవద్దా? ఆ చంద్రబాబు నేను కాపాడదేంటి? సో ఈలోగా అటు నుంచి ఇంకొందరు మన పవన్ కళ్యాణ్ వస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు డాన్స్ పట్టుకుందా? అలాగే ఉంటుంది. సో ఇలాగా రమణగౌడ్ గారు వస్తారు. సో రమణగౌడ్ గారు మీరైనా కాపాడండి. సో ఆయన వచ్చి ఒక సాంగ్ పాడతారు అనమాట. బంగారు తల్లి రకాసి బల్లే, హే బంగారు తల్లి రకాసి బల్లే, అరవకే మళ్ళీ మళ్ళీ అరిసినావా గిల్లి గిల్లి, చంపుతానే గిల్లి గిల్లి, బంగారు తల్లి రకాసి బల్లే, అరవకే మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పైనీర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి వచ్చాము. చాలా మంది నాలాగే కొంచెం తేడాగా ఉన్నారు. చాలా వెరైటీగా అన్ని చేసి చూపించారు. సో మొత్తం కాలేజ్ అందరికి లోకల్ టీవీ తరఫున, నా హైదరాబాద్ నా కాలేజ్ తరఫున దిస్ మూమెంటో అందరు పట్టుకో అందరికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ నా హైదరాబాద్ నా కాలేజ్ పైనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చాము. ఫుల్గా ఆడి పాడాము. సో నెక్స్ట్ వీక్ ఇంకో కాలేజ్లో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.